ట్రేడ్ మార్క్ అప్లై చేశారనమాట. ట్రేడ్ మార్క్స్ అనేవి మన చట్ట ప్రకారం 45 రకాల్లో అప్లై చేసుకోవచ్చు. ఈ క్యాప్టెన్ కూల్ అనేది ఒక రకం, అంటే ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, స్పోర్టింగ్, కల్చరల్ యాక్టివిటీస్ కింద ఆయన అప్లై చేశారనమాట. ఆయన దాన్ని వాడుకోవచ్చు, ఇంకెవరు వాడుకోవడానికి ఉండదు. ఒకసారి ఆయనకి ట్రేడ్ మార్క్ వచ్చిన తర్వాత ఆ గుర్తు ఆయన మాత్రమే వాడుకోవచ్చు, ఆ ఫ్రేజ్ ఆయన మాత్రమే వాడుకోవచ్చు అనమాట. ఇంకోళ్ళు వాడుకోవడానికి ఉండదు. దానికి సంబంధించి ఆల్మోస్ట్ అప్రూవల్ దగ్గరకు వచ్చేసింది అండ్ అబ్జెక్షన్స్ టైం అయిపోయాక అప్రూవల్ కూడా ఆయనకు వస్తుంది అనమాట. భారతదేశంలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్, ఇది DPIIT ఆధ్వర్యంలో పనిచేస్తుంది అనమాట. వీళ్ళ ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ చేస్తారు, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనమాట. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మన ట్రేడ్ మార్క్ ని రెన్యువల్ కి అప్లై చేయాలన్నమాట. ఇలాంటి ధోని లాంటి ఎగ్జాంపుల్స్, అంటే కెప్టెన్ కూల్ లాంటి ఎగ్జాంపుల్స్ ఇంతకు ముందు కూడా ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ ST అనే పదానికి, విరాట్ కోహ్లీ VK అనే వర్డ్ కి, క్రిస్టియానో రొనాల్డో CR7 అనే దానికి, అమితాబ్ బచ్చన్ అయితే తన వాయిస్ కి, ఉసేన్ బోల్ట్ అయితే తన పోజ్ కి ఒక సింబల్ గా ట్రేడ్ మార్క్ తెచ్చుకున్నారనమాట. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ట్రేడ్ మార్క్స్ బాగా ట్రెండ్ అవుతుంది. మనం చూస్తే ట్రేడ్ మార్క్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే బెంజ్ కార్ ఉండే ఆ సింబల్ ఉంటుంది చూసారా, అది వాళ్ళ ట్రేడ్ మార్క్. అది ఇంకోళ్ళు వాడటానికి ఉంటుంది అనమాట. అదేవిధంగా యాపిల్ ఐఫోన్, ఆ యాపిల్ సింబల్ ఉంటుంది కదా, అది వాళ్ళ ట్రేడ్ మార్క్ అనమాట. అదేవిధంగా డిస్నీ కావచ్చు, రోలెక్స్ కావచ్చు, అంతెందుకు మెక్డీస్ వాళ్ళ గోల్డెన్ ఆర్చ్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ ట్రేడ్ మార్క్స్ అనమాట. ఇంకోళ్ళు కాపీ కొట్టకూడదు. ఆల్రెడీ దానికి వాళ్ళు అప్లై చేసి రైట్స్ తెచ్చుకున్నారనమాట. ట్రేడ్ మార్క్స్ రైట్స్ అనేవి అంతర్జాతీయంగా ట్రిప్స్ అగ్రిమెంట్, ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అగ్రిమెంట్ ద్వారా, వాటి ద్వారా కూడా గుర్తింపు పొందాయి.